గడ్డం ప్రవీణ్ అండి, పత్తిపురం నర్మరి మండలం. నేను 150,000 కట్టి పెట్టామండి మనిషికి. ఇక్కడికి వచ్చి మన నిండా మోసం చేశారు మమ్మల్ని. కొంచెం మా దయించి కొంచెం చూడండి సార్. నా పేరు రాఘుల్ చిరంజీవి అండి, భీమవరం పాలకోట మండలం. నేను కట్టింది 1,60,000 కట్టానండి. ఛాన్సీ గారు నాకు మధ్యలో కథనం ఉన్నాడు. కట్టిన తర్వాత ఎయిర్పోర్ట్లో జాబ్ సెక్యూరిటీ గారిని తీసి రప్పించేశారండి. తీరా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి 40 రోజులు అవుతుందండి. కేసు వచ్చి 10 రోజులు మాత్రమే ఉంది. అడిగితే జాబ్ ఏం చూపించలేదండి. అడిగితే కలివిలో పడదొబ్బేశారండి. నేను తిరిగి వచ్చేసాం. ఆయన దయించి మాకు ఏం న్యాయం చేస్తాను కోరుకుంటున్నాను పోలీస్ డిపార్ట్మెంట్. నా పేరు జయరామ్ అండి, మా తోకలపల్లి నిడమర మండలం. మేము 150,000 రూపాయలు కట్టానండి. నేను క్యాష్ అయితే ఇవ్వలేదు, ఫోన్పేలో చేశానండి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి, ఆధారాలు. అది మా ఎందుకు దయించి ఇది గమని చర్య తీసుకోవాలని మీ పోలీసు వారిని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు గంసల వెంకటరాజు అండి, తోకలపల్లి నిడమర మండలం. నేను 140,000 కట్టానండి. ఇది ఒక మనిషిని మధ్యలో కూడా పెట్టానండి. ఇది తక్షణం చర్య తీసుకుని ఇక్కడి నుంచి టికెట్లు వేసి ఇండియాకి రప్పించాలని కోరుకుంటున్నాను. నా పేరు వీరస్వామి ఉండి పిఠాపురం ఉండి కాకినాడ మండలం వస్తున్నాం. అది నేను 140,000 ఝాన్సీ కట్టి ఉండి భీమవరం దెయ్యాలు తిప్పడినాలది బిమ్మ ఝాన్సీ అండి ఏజెంట్. ఆవిడ ద్వారా మేము డబ్బులు కట్టి మార్చిపోయండి. చేస్తున్న ఉద్యోగం కూడా మార్చి పిలిపించిందండి అడిగి మమ్మల్ని. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ నమ్మించింది అందరూ. నేను 40 రోజులు నలిగిపోయింది, భోజనం లేవు, సరే నిద్ర లేదు, టికెట్ ఏమో టికెట్ వేస్తలేదు, సరే సరే సంబంధం కూడా చెప్తలేదు సార్. మాకు న్యాయం చేయాల్సింది కోర్టు. పేరు చలపన్ రవి అండి, జుమ్మీర్పాలెం కోడూరు మండలం. ఇక్కడ ఏంటంటే ఝాన్సీ అని భీమా ఝాన్సీ దెయ్యాలు చెప్పండి ఆవిడది. మామూలు నేను 140,000 రూపాయలు కట్టించుకుని ఇలాగ ఎయిర్పోర్ట్లో వర్క్లను తీసుకొచ్చిందండి ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో వర్కులు లేవు, ఏమీ లేవండి. అలాగనేసి ఒక రోజు 2 రోజులు కదండి 40 రోజులు అక్కడ కూర్చోబెట్టింది మమ్మల్ని. పాస్పోర్ట్లు లాగేసుకుంటున్నారండి మా దగ్గర. పాస్పోర్ట్ లాక్కునే టైంకి మేము వచ్చేసామండి బయటికి. చాలా ఇబ్బంది పెట్టిందండి, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది ఆవిడ. నరకం చూపించేసింది మాకు. కానీ మీరు ఏదైనా సహకరించి మాకు ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు అజయ్, పాలకొల్లు పక్కన జున్నూరుపాలెం అండి మాది, కోడూరు మండలం. ఇలా నేను 150,000 కట్టానండి. ఇలా భీమా ఝాన్సీ గారికి డైరెక్ట్గా ఫోన్పే చేస్తాం. చేతికి అమౌంట్ కూడా ఇచ్చాను నేను. ఇలాగా అంతా మా అన్ని చేతుల మీద వెళ్ళిందని మా ఆయన మంచి కూడా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ తిండి గురించి కొడుకుంటాకి కానీ అసలు వసతులు ఏం లేవండి. నా పేరు సాయండి, నేను కోడూరు మండలం జుమ్మీరండి. నేను అదే ఝాన్సీ గారిని ఏజెంట్కి డబ్బులు కట్టానండి. మొత్తం ఫోన్పే చేశాను, చేతికి క్యాష్ ఇచ్చాను సార్. నా దగ్గర వీడియో ఉంది, వాయిస్ రికార్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఏమన్నా అడిగామంటే సగంలో ఖర్చు చేస్తుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ రూమ్ అలాంటివి ఏం లేదు. ఇంకా ఇంటికాడి నుంచి కట్టుకుని ఇక్కడ రెంట్లు కట్టుకుంటున్నాం సార్. మేము 5,000 రెంట్ కట్టామండి ఇక్కడికి వచ్చాక. అసలు మాకు ఇబ్బంది చాలా దారుణంగా ఉంది సార్. మేము ఇంచుమించు ఒక 7-8 రూములు మారాను సార్ ఇక్కడికి వచ్చాక.